నవంబర్ 15th తర్వాత ఈ చిన్న తప్పు చేశారనుకోండి, టోల్ ఫీ మీరు ఆల్మోస్ట్ 1.25 టైమ్స్ పే చేయాలి. అంటే ₹100 మీకు టోల్ ఫీ ఉన్నదనుకోండి టోల్ ప్లాజాలోని, మీరు ₹125 పే చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ కొత్త అప్డేట్ షేర్ చేస్తాను. ముందు మన వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మన వెహికల్ టోల్ ప్లాజా క్రాస్ అవ్వాలనుకోండి, వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ ఉండి ఫుల్ ఫ్లెజ్డ్ రీఛార్జ్ ఉందనుకోండి, మనల్ని ఎవరు ఆపరు. మనం హ్యాపీగా ఆ టోల్ ఫీ ఎంత ఉన్నదో అది ఆటోమేటిక్గా మన ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోద్ది. మనం టోల్ ప్లాజా క్రాస్ చేసేస్తాం. అలా కాకుండా ఎవరికైనా ఫాస్ట్ ట్యాగ్ లేదనుకోండి, ఆ ఫాస్ట్ ట్యాగ్ లేని వాళ్ళు టోల్ ప్లాజా దగ్గర క్యాష్ ఇచ్చి టోల్ ఫీ పే చేస్తారు కదా. ఇప్పటి వరకు ఉన్న రూల్ ప్రకారం మీరు క్యాష్ ఇచ్చి టోల్ ఫీ పే చేస్తే డబల్, అంటే మీరు ₹100 టోల్ ఫీ అయితే మీరు ₹200 పే చేయాల్సి వచ్చేది. సో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ని డిస్కరేజ్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోల్ ప్లాజాల దగ్గర యూపీఐ పేమెంట్ కూడా తీసుకొచ్చింది. సో క్యాష్లో కాకుండా మీరు యూపీఐ ద్వారా పే చేశారనుకోండి, మీకు 1.25 టైం ఛార్జ్ చేస్తారు. అంటే మీకు టోల్ ఛార్జ్ ₹100 అయిందనుకోండి, మీరు ₹125 పే చేయాల్సి ఉంటుంది. క్యాష్లో కాకుండా యూపీఐ ద్వారా పే చేయడం ద్వారా మనకి ఛార్జెస్ తగ్గుతున్నా కూడా ఫాస్ట్ ట్యాగ్తో కంపేర్ చేస్తే మనం ఇంకా ఎక్స్ట్రా 0.25 టైమ్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది కదా. సో అందుకనే ఎవరి దగ్గరైనా ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే వెంటనే మీ వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ అన్నది తీసుకోండి. సో కొత్తగా వెహికల్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేయండి.